రోహిణిని కొట్టి బయటికి గెంటేస్తున్న ప్రభావతి, రోహిణి నా కూతురు అని నిజాన్ని బయటపెట్టిన సుగుణమ్మ. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. బాగా జ్వరంతో బాధపడుతున్న మీనాని తీసుకొని హాస్పిటల్కి అయితే బయలుదేరుతాడు బాలు. అయితే రోజు రోజుకి మీనా విషయంలో నువ్వు చాలా తప్పుగా ప్రవర్తిస్తున్నావు అని సత్యం ప్రభావతిని తిడుతూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రభావతి అయితే, అది జ్వరం వచ్చి పడుకుందని నేనేమన్నా కలగన్నానా? దానికి జ్వరం వచ్చిందని నాకేమన్నా తెలుసా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అవునంకుల్, జ్వరం వచ్చిందని మీనా చెప్పలేదు అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక సత్యం అయితే అంటూ ఉంటాడు, చూడమ్మా రోహిణి, మీనా ఎప్పుడూ కూడా పని చేయకుండా బద్ధకస్తురాలాగా పడుకోలేదు. అలాంటి మీనా పడుకొని ఉందంటే తనకి ఆరోగ్యం బాగోలేదనే కదా. మీ అత్తయ్య మీనాని అలా బయటికి గెంటేస్తూ ఉంటే నువ్వెందుకమ్మా ఆపలేదు? తను కూడా నీలాంటి ఆడపిల్లే కదా అని అంటూ ఉంటాడు సత్యమైతే. అప్పుడే రోహిణి ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది. మీరేంటి రోహిణిని అంటారు? ఆ బాలుగాడి వల్ల ఈరోజు రోహిణి తన పుస్తెల తాడుని తాకట్టు పెట్టుకోవాల్సి వచ్చింది. పసుపు తాడుతో తిరుగుతుంది. కనీసం మీరు దాని గురించి ఇంత కూడా బాధ లేకుండా మీనాని మాత్రం సపోర్ట్ చేస్తున్నారు అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇంతలో ఇక రోహిణికి ఫోను మీద ఫోన్ వస్తూ ఉంటుంది. అప్పుడే మనోజ్ అయితే, ఏంటి రోహిణి, ఎవరు ఫోన్ చేస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక రోహిణి అయితే, నా ఫ్రెండ్ విద్య కాల్ చేస్తుంది, నేను మాట్లాడి వస్తాను అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక రోహిణి పక్కకు వెళ్ళి, ఏంటమ్మా అసలు ఎందుకు నువ్వు పదే పదే ఫోన్ చేస్తున్నావు? నేను ఫోన్ చేసినప్పుడే ఫోన్ లిఫ్ట్ చేయమని, నువ్వు ఫోన్ చేయొద్దని నిన్ను ఎన్నిసార్లు చెప్పాలి అని సుగుణమ్మ ఫోన్ చేయడంతో రోహిణి అయితే ఇక సుగుణమ్మని తిడుతూ ఉంటుంది. అప్పుడే ఇక సుగుణమ్మ అయితే ఏడుస్తూ, అమ్మ రోహిణి అని అనగానే, ఏంటమ్మా ఏమైంది, ఎందుకు నువ్వు అలా ఏడుస్తున్నావు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది. రోహిణి కూడా కంగారు పడుతూ, అప్పుడే మన చింటూకి యాక్సిడెంట్ అయ్యింది, తలకి బాగా దెబ్బ తగిలింది, నేను వాణ్ణి హాస్పిటల్కి తీసుకువచ్చాను. ఇక్కడ డాక్టర్లు ఏదో ఆపరేషన్ చెయ్యాలి అని అంటున్నారు. వాడు తలకి దెబ్బ తగిలినప్పుడు కంట్లో నరాలు కూడా ఇదయ్యాయని, ఇప్పుడు కళ్ళకి ఆపరేషన్ చెయ్యాలని అంటున్నారమ్మా అని అంటూ ఉంటుంది. సుగుణమ్మ అయితే, నువ్వేమీ భయపడకు, నేను వస్తున్నాను అని రోహిణి అయితే బయలుదేరుతూ ఉంటుంది. ఇంతలో మనోజ్ అయితే, ఇక రోహిణి ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. చిన్న పనుంది మనోజ్, వస్తాను అని అంటూ ఉంటే, లేదు రోహిణి, ఉదయం నుంచి కస్టమర్లు బాగానే వచ్చారు, ఈరోజు షాప్కి మనం కొన్ని లెక్కలు చూసుకోవాల్సి ఉంది, రా నువ్వు, ఆ లెక్కలు తేలకపోతే మళ్ళీ రేపు అదో తలపోటుగా ఉంటుంది అని మనోజ్ అయితే బయటికి వెళ్ళనివ్వడు అస్సలు కూడా రోహిణిని. అప్పుడు ఇక రోహిణి అయితే, అక్కడ చింటూ పరిస్థితి ఎలా ఉందో, అమ్మ ఎంత బాధపడుతుందో, మనోజ్ ఏమో నన్ను ఇల్లు కదలనివ్వడం లేదు, ఇప్పుడు బలవంతంగా బయటికి వస్తే మళ్ళీ నా మీద ఏదో ఒక అనుమానం వస్తుంది, మనోజ్కి ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి. ఇంతలో బాలు మీనా ఇద్దరూ కూడా హాస్పిటల్కి అయితే వెళ్తారు. అలా బాలు మీనా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక ఆపరేషన్ థియేటర్ ముందు సుగుణమ్మ అయితే ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తూ ఉన్న సుగుణమ్మని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు బాలు. అయితే మీనా, సుగుణమ్మ గారు అని అనగానే ఇద్దరూ కూడా సుగుణమ్మ దగ్గరికి వెళ్తారు. అమ్మ మీరా, ఏంటమ్మా ఇక్కడున్నారు, అలా ఏడుస్తున్నారేంటి, చింటూ ఏడి అని అడుగుతూ ఉంటుంది మీనా. చింటూకి యాక్సిడెంట్ అయింది మీనా, కళ్ళలో ఉన్న నరాలు దెబ్బతిన్నాయని, తలకి గాయం అవడంతో కళ్ళకి కూడా ఆపరేషన్ ఏదో చెయ్యాలని ఇప్పుడే ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్ళారు అని అంటూ ఉంటుంది సుగుణమ్మ. అయితే చింటూకి ఏమన్నా అయితే నేను తట్టుకోలేను అని బాధపడుతూ ఉంటుంది. ఇక బాధపడుతూ కళ్ళు తిరిగి పడిపోతుంది సుగుణమ్మ. అయితే అప్పుడే ఇంకా వెంటనే అక్కడే ఉన్న నర్స్ అయితే ఇక సుగుణమ్మని కుర్చీలో కూర్చోబెట్టి ఇక ఒక ఇంజెక్షన్ అయితే చేస్తుంది. ఈవిడ బాగా వీక్గా ఉంది, ఈవిడ ఒక్కసారి షాకింగ్ విషయాలు తట్టుకోలేదు అని అంటూ ఉంటుంది నర్స్ అయితే. అప్పుడే మీరేమీ దిగులు పడకండమ్మా, ఏమీ కాదో చింటూకి అని మీనా బాలు ఇద్దరూ కూడా
ధైర్యం చెప్తూ ఉంటారు సుగుణమ్మకి. ఇంతలో డాక్టర్ అయితే బయటికి వస్తాడు. డాక్టర్ బయటికి రావడంతో అప్పుడే ఇంకా బాలు మీనా ఇద్దరు కూడా అడుగుతూ ఉంటారు డాక్టర్ని. డాక్టర్ ఎలా ఉంది చింటూకి అని అడుగుతూ ఉంటే, మీరు భయపడాల్సిన పనేమీ లేదు. చింటూకి చిన్న కళ్ళ ఆపరేషన్ చేశాము. తను 2 రోజుల్లో కోలుకుంటాడు. 2 రోజుల్లో కట్లు కూడా ఇప్పేస్తాము అని డాక్టర్ అయితే చెప్తారు. ఒకవేళ మీకు వీలుంటే రోజు ఉదయం సాయంత్రం ఇంజెక్షన్ చేయించుకొని సెలైన్ పెట్టించుకోవడానికి హాస్పిటల్కి తీసుకురండి. లేకపోతే 2 రోజులు కూడా మా అబ్జర్వేషన్లోనే పెడతాము. దగ్గరుండి ఒక మనిషి మాత్రం చూసుకోవాలి అని అంటూ ఉంటారు డాక్టర్ అయితే. అసలే అమ్మ వీక్గా ఉంది. ఇప్పుడు చింటూని పరిస్థితుల్లో చూస్తూ చింటూకి ఆవిడ సేవలు చెయ్యలేదు. మనం ఇక్కడ ఉండడానికేమో కుదరదు. ఏం చేద్దామండి? అదే ఇంట్లో అయితే ఇంటి పనులు చూసుకుంటూ నేను చూసుకుంటాను. మన ఇంటికి తీసుకువెళ్దామా అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే బాలు అయితే తీసుకువెళ్దాం మీనా అని అంటూ ఉంటాడు. ఇక ఇంతలో సుగుణమ్మ అయితే వద్దమ్మా, నేను ఇక్కడుండి చూసుకుంటాను అని అంటూ ఉంటుంది సుగుణమ్మ. ఇప్పుడే నర్సు వచ్చి చెప్పింది మీరు చాలా వీక్గా ఉన్నారని, ఉట్టే కళ్ళు తిరిగి పడిపోతారని చెప్పి అంది. అందుకనేనమ్మా, మీరేమీ మనసులో ఏమీ కూడా గిలి పెట్టుకోకండి, మీరు మాతో పాటు రండి అని అంటూ మీనా బాలు ఇద్దరు కూడా బలవంతంగా సుగుణమ్మని ఒప్పిస్తారు. ఇక సుగుణమ్మ చింటూని తీసుకొని ఇద్దరు అయితే ఇక ఇంటికి వస్తారు. అప్పుడే ఇక మీనాని అడుగుతూ ఉంటాడు సత్యం. ఏంటమ్మా, ఎలా ఉంది? ఒంట్లో బాగానే ఉందా? డాక్టర్ ఏమన్నారు అని అడుగుతూ ఉంటాడు. డాక్టర్ ఏమంటారు, నువ్వు బాగానే ఉన్నావు కదా, వెళ్ళి నీ పనులు నువ్వు చేసుకో అని చెప్పి అనుంటారు అని అంటూ ఉంటుంది ప్రభావతి. నువ్వు ఎప్పుడు డాక్టర్ చదివావు అని అడుగుతూ ఉంటాడు సత్యం అయితే. అక్కడ ఏం జరిగిందో నువ్వే చెప్పేస్తున్నావు అని అనగానే, అత్తయ్య చెప్పింది నిజమే కదా మావయ్య, నాకులాగా రోజు ఇంటి పని చేసేవాళ్ళు పడుకుంటే కుదరదు కదా అని అంటూ ఉంటుంది మీనా. మీకు ఒక విషయం చెప్పాలి మావయ్య అని అనగానే అప్పుడే ఇక సుగుణమ్మ చింటూని ఎత్తుకొని బాలు అయితే లోపలికి వస్తారు. అప్పుడే ఇక వాళ్ళిద్దరినీ చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. ఇక ఇంతలో సత్యం అయితే సుగుణమ్మని చూసి నువ్వు అమ్మా లోపలికి రా అంటూ మర్యాద చేస్తాడు. అప్పుడే ఇక చింటూ కళ్ళకి ఉన్న కట్టుని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు సత్యం. అలాగే అయ్యో ఈ పిల్లాడికి ఏమైంది, కళ్ళకి కట్టు కట్టారేంటి అని అడుగుతూ ఉంటే అప్పుడే జరిగిందంతా కూడా బాలు చెప్తాడు. ఈ 2 రోజులు మన ఇంట్లోనే ఉంటారని తీసుకువచ్చాను అని అనగానే ఇంతలో మనోజ్ అలాగే రోహిణి ఇద్దరు కూడా కిందకి దిగి వస్తూ ఉంటారు. బాలు చింటూని ఎత్తుకోవడం చూసి రోహిణి గుండె ఒక్కసారి ఆగిపోయినంత పని అయిపోతుంది. అప్పుడే ఇక రోహిణి అయితే ఇదేంటి చింటూని బాలు ఇక్కడికి తీసుకొచ్చాడు అని పక్కకి తిరిగి చూడంగానే సుగుణమ్మ కూడా ఉంటుంది. ఇక సుగుణమ్మని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అయితే. అసలు వీళ్ళిద్దరు ఇక్కడికి ఎందుకు వచ్చారో, బాలుకి నిజం తెలిసిపోయిందా, అందుకే వీళ్ళిద్దరినీ తీసుకొచ్చి నా బండారాన్ని బయట పెట్టాలనుకుంటున్నాడా అని అనుకుంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక రోహిణి అలా అనుకోగానే అసలు మీరు పడుకోవడానికి ఇంట్లోనే చోటు లేక ముగ్గురు కూడా గొడవలు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా ఈవిడ్ని తీసుకొచ్చి ఎక్కడ పడుకోబెడతావు, నా నెత్తిని తీసుకొచ్చి పెడతావా ఏంటి? అయినా ఇదేమన్నా ఇల్లు అనుకున్నారా, సత్రం అనుకున్నారా? వాళ్ళకంటే బుద్ధి లేదు, పిలవంగానే నువ్వు వచ్చేయడమేనా? అయినా 2 రోజులు హాస్పిటల్లో ఉంటే ఏమైపోతుంది అని అంటూ నోటికొచ్చినట్లు తిడుతూ ఉంటుంది సుగుణమ్మని ప్రభావతి అయితే. అప్పుడే ఇక సత్యం అయితే ఏంటి ప్రభా, ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటే రేపటి రోజున మనకి ఆపద వచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళే మనకి కూడా సహాయం చేస్తారు అని అంటూ ఉంటే, వీళ్ళ సహాయం చేసేదేంటి, వీళ్ళ దగ్గర ఏముందని సహాయం చేస్తారు, వీళ్ళకే సరిపోవడం లేదు తినడానికి అని ప్రభావతి తిట్టుకుంటూ ఉంటుంది. మీరే చూశారు కదా, గదుల గురించి ఇంట్లో అసలే గొడవల కింద ఉన్నాయి, ఈవిడ్ని ఎక్కడ పెట్టుకుంటాము అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే సత్యాన్ని. మా రూములో ఉంటారత్తయ్య అని అంటూ రోహిణి ఒక్కసారే చెప్తుంది. ఆ మాట విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు.
ఏంటమ్మా రోహిణి, మీ రూమ్లో ఉండడం ఏంటి అని అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే అసలే కళ్ళకి ఆపరేషన్ చేయించారు అని చెప్తున్నారు కదా ఆంటీ. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒకరికి సహాయం చేయడానికే కదా మనం మనుషులమై పుట్టాము. కనీసం మానవత్వం కూడా లేకపోతే ఎలాగా అని అంటూ తిడుతూ ఉంటుంది. రోహిణి అయితే ప్రభావతిని, ఏంటమ్మా రోహిణి, అసలు మీ గదిని ఇవ్వమంటే బాలు మీనాకి ఇవ్వలేదు, మరి వీళ్ళకిస్తానంటున్నావేంటని ఆశ్చర్యపోయాము అని అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే ఇంతలో మనోజ్ కూడా, పోన్లే అమ్మ, పిల్లాడు కదా, వాడికి కళ్ళకి దెబ్బ తగిలినాయి కదా, కళ్ళకి ఆపరేషన్ కూడా చేశారు, అలాంటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి కదా, మా రూమ్ ఇచ్చేస్తాంలే అని మనోజ్ కూడా ఒప్పుకుంటాడు. మనోజ్ రోహిణి ఇద్దరు కూడా ఒప్పుకోవడంతో ప్రభావతి అయితే ఏమీ మాట్లాడలేకపోతుంది. ఇక ఉదయం అవుతుంది. ఉదయం అవ్వంగానే ఇక సుగుణమ్మ మీనాతో పాటు వంటగదిలో వంట చేస్తానని వస్తుంది. మీరేమీ వంట చేయాల్సిన అవసరం లేదమ్మా, మీరు వెళ్ళండి, పర్వాలేదు అంటుంది మీనా. ఇంతలో శోభ అయితే వస్తుంది. అప్పుడే శోభాని చూసి ప్రభావతి అయితే, రండి వదిన గారు అని అంటూ లోపలికి పిలుస్తుంది. అప్పుడే ఇక శోభ వచ్చి, నన్ను క్షమించండి వదిన, నేను సోఫాని పంపించడం వల్ల మీ ఇంట్లో చాలా పెద్ద గొడవ జరిగిందని నాకు శృతి చెప్పింది అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని ప్రభావతి అయితే, శృతి చెప్పిందా అని అంటూ ఉంటుంది. ఇంతలో ఇక మీనా అయితే బయటికి వస్తుంది. ఇక మీనా బయటికి వచ్చి, ఆ రోజు నేను మనోజ్ గురించి మా అమ్మ దగ్గర చెప్పానని మీరు నన్ను అన్ని మాటలు అన్నారే, మరి మన ఇంట్లో జరిగిన గొడవ గురించి వెళ్ళి శృతి వాళ్ళ అమ్మకి చెప్పింది, మరి ఇప్పుడేమంటారు అని అంటూ ఉంటుంది మీనా అయితే. అప్పుడే ఇక ప్రభావతి అయితే, అసలు శృతికి నీకు పోలికేంటే, శృతి కోటేశ్వరరాలు ఇంటి నుంచి వచ్చింది, తను అయినింటి నుంచి వచ్చింది కాబట్టి తను వాళ్ళ అమ్మకి నీ వల్ల గొడవ జరిగింది, నువ్వు పంపించిన సోఫా వల్ల గొడవ జరిగింది అని చెప్పడానికి ప్రయత్నించింది. అంతే, సోఫా వెనక్కి తిరిగి పంపించేసినప్పుడు ఆవిడ బాధపడుతుంది కదా, ఇలాగా ఇంట్లో వాళ్ళందరూ బాలుని తిట్టారని చెప్పుంటుంది అని అంటూ ఉంటే, అవును అలాగే చెప్పింది అని శోభ అయితే అంటూ ఉంటుంది. ఇంతలో ఇక సుగుణమ్మ అయితే కనిపిస్తుంది శోభకి. అప్పుడే సుగుణమ్మని చూసిన శోభ ఇలా అంటూ ఉంటుంది, అవును వదిన గారు, అసలు ఈమె ఎవరు, ఇక్కడున్నారేంటి, ఎప్పుడు చూడలేదే నేను అని అంటూ ఉంటే, అప్పుడే ఈమె ఏముంది, దారిని పోయే వాళ్ళందరూ కూడా చుట్టాలే కదా ఈ బాలు మీనాలకి, అందుకే ఆ దారిని పోయే వాళ్ళని తీసుకువచ్చి మా నెత్తి మీద పెట్టారు, 2 రోజులు ఉండి వెళ్తారట అని అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే, అసలు ఏమీ కాని వాళ్ళని ఇంట్లో ఎలా పెట్టుకున్నారో, అయినా ఈ మీనా వాళ్ళు బస్తీలో నుంచి వచ్చారు కదా, ఆ బస్తీలో ఉన్న జనాలే వీళ్ళకి నచ్చుతారేమో, ఈవిడ్ని చూస్తుంటే పేదింటి బాగా పేదరికంలో ఉన్నట్టుంది అని అంటూ రోహిణి ముందే సుగుణమ్మని అయితే అవమానిస్తూ ఉంటుంది శోభ. ఏంటంటే అలా మాట్లాడుతున్నారు, తను ఆపదలో ఉంది, ఆదుకున్నాము, మనుషులుగా మనం చెయ్యవలసింది అదే కదా, కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటే అది మనకి పుణ్యమై తిరిగి వస్తుంది, ఆ మాత్రం మీకు తెలీదా అని రోహిణి అయితే అంటుంది. ఇక రోహిణి అలా అనేసరికి ఒక్కసారి ప్రభావతి శోభ షాక్ అయిపోతూ ఉంటారు. తర్వాత ఇక అందరూ హాల్లోనే ఉంటారు. హాల్లో ఉండగానే పోలీసుల్ని తీసుకొని కానిస్టేబుల్ని బాలు అయితే ఇంటికి వస్తాడు. నాన్న బయటికి రా నాన్న అని అంటూ ఉంటాడు. బాలు అయితే, ఏంట్రా ఎందుకు అంత కేకలు కొడుతున్నావు, ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. సత్యం అయితే, ఏమైందా, మరి ఇంత మోసమా, ఇంత దగా అని నాకు తెలియదు నాన్న, మన కుటుంబం మొత్తాన్ని ఇంతలా మనోజ్ గాడు అలాగే పార్లలమ్మ మోసం చేస్తారని నేను ఊహించుకోలేదు అని అంటూ ఉంటాడు. బాలు అయితే ఇంతలో ఇక కానిస్టేబుల్ని చూసి మనోజ్ రోహిణి ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. మనోజ్, బాలుకి నిజం తెలిసిపోయినట్టుంది అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక మనోజ్ అయితే, అవును రోహిణి, నిజం తెలిసిపోయినట్టుంది, అందుకే వీడు అగ్గిల మీద గుగ్గిలం అవుతున్నాడు, ఇప్పుడు నిజం బయట పెడితే ఏం జరుగుతుందో ఏంటో అని టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే ఇక సత్యం అయితే, ఏంట్రా కానిస్టేబుల్ని ఎందుకు తీసుకొచ్చావని అడుగుతూ ఉంటే,
అప్పుడే ఇక ఏ నేరం చేసుకొచ్చాడో అందుకే కానిస్టేబుల్ వచ్చాడో, మీ నాన్న నిన్ను ఎలా పెంచాడో అడుగుతాను అని అనుంటాడు. కానిస్టేబుల్ అందుకని కానిస్టేబుల్నే తీసుకొని వచ్చాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇంతలో ఇక సత్యమైతే ఏమైందిరా బాలు అని అనంగాల్ని, ఈ లక్షలు మింగేసినోడు మళ్ళీ నీ 40 లక్షలు మింగేశాడు నాన్న. వీడి దగ్గర మోసం చేసి డబ్బు తీసుకువెళ్ళిపోయినా కల్పన అనే అమ్మాయి పోలీసుల సమక్షంలోనే వడ్డీతో సహా వీడి అకౌంట్లోకి 45 లక్షలు కొట్టేసింది. అయినా సరే వీడు మనకి ఏమాత్రం చెప్పకుండా జైల్లో ఉన్న వాళ్ళ మాంగారు 25 లక్షలు పంపించాడు అంటూ భార్యాభర్తలిద్దరూ మన దగ్గర నాటకం ఆడారు నాన్న అని అంటూ బాలు అయితే చెప్తాడు. అప్పుడే ఆ మాట విని ప్రభావతి, సత్యం అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి, రోహిణి వాళ్ళ నాన్న ఆ డబ్బులు పంపించలేదా? పంపించినప్పుడు రోహిణి ఎందుకు అలా చెప్పుకుంది? అయినా 40 లక్షలు దాంట్లో రవికి కూడా వాటా ఉంటుంది కదా అని శోభ అక్కడే ఉండడంతో ఇక శోభ అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడే మనోజ్ దగ్గరికి వెళ్ళి, నిజం చెప్పరా, అసలు ఏం జరిగింది? నిజంగానే మీ మావయ్య 25 లక్షలు పంపించారా అని అడుగుతూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక మనోజ్ అయితే, లేదు నాన్న, కానిస్టేబుల్ చెప్పిందే నిజం. కల్పన నాకు డబ్బులు తిరిగిచ్చేసి మళ్ళీ తను కెనడా వెళ్ళిపోయింది అని అంటూ ఉంటాడు. మనోజ్ అయితే, నాన్న, ఈరోజు ఈ కానిస్టేబుల్ బాబాయ్ నాకు ఎదురుపడి ఆ రోజు జరిగిందంతా కూడా చెప్పాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇంకా ఈ పార్లలమ్మ ఎన్ని నాటకాలు ఆడేదో. అప్పటికి నాకు అనుమానం వస్తూనే ఉంది. జైల్లో లేనప్పుడే వాళ్ళ నాన్న ₹1 కూడా పంపలేదు. ఎప్పుడూ కూడా మా నాన్న ఇది పంపించాడని చెప్పి గొప్పగా చెప్పుకొని చూపించుకోవడం ఏమీ లేదు. అలాంటి వాడు జైల్లోకి వెళ్ళాక 25 లక్షలు ఇచ్చాడేంటి అని నాకు ఎక్కడో అనుమానం ఉంది. ఆ అనుమానమే ఇప్పుడు నిజమైంది. మళ్ళీ మేమిద్దరం వాటాలు అడుగుతామని, మళ్ళీ మాకు డబ్బులు ఇవ్వాలని మొగుడు పెళ్ళం కలిసి ఎంత నాటకం ఆడారో చూడండి నాన్న. నాకు తెలిసి అసలు పార్లలమ్మకి నాన్న ఉన్నాడా, లేకపోతే కావాలని ఇదంతా చెప్తుందో అర్థం కావడం లేదో అని అంటూ ఉంటాడు. బాలు నువ్వు ఇప్పుడు వరకు చెప్పింది నిజమే, కానీ మా నాన్న ఉన్నాడో, త్వరలోనే వస్తాడో అని అంటూ ఉంటుంది రోహిణి. మరి మీ నాన్న ఫోటోని చూపించు పార్లలమ్మ, ఫోటోని చూపించి మీ నాన్న ఎలా ఉంటాడో అందరికీ చూపించు అని అంటూ ఉంటే, పాపం రోహిణి ఇష్టపడి మనోజ్ని పెళ్లి చేసుకుంది, కానీ ఈ ఇంట్లో అడుగడుగునా దానికి టెన్షనే అని అక్కడే సుగుణమ్మ అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక ప్రభావతి, వాడు కోపంలో అన్నా మంచి మాటే అన్నాడు, మీ నాన్న ఫోటోని చూపించు అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక మనోజ్ అయితే, అమ్మ ఏంటమ్మా ఇది, వాడేదో చెప్తే నువ్వు కూడా అలా అంటున్నావేంటి అని అనగానే, కనీసం నాకు కూడా నీకు చెప్పాలని అనిపించలేదేంట్రా? అసలు ఇది నీకొచ్చిన తెలివేనా, లేకపోతే ఎవరైనా నీకు ఇలాంటి సలహా ఇచ్చారా అని అనగానే, నాకు రోహిణియే ఇలా చెప్పమని సలహా ఇచ్చింది అని మనోజ్ అయితే చెప్పేస్తాడు. అంటే మీ నాన్న డబ్బులు పంపించాడంటే ఇక నేను నువ్వేం చెప్పినా వింటాను కదా అని కుక్కని పేర్లో పడుంటాను కదా అనుకున్నావు కదా. చెప్పవే, అసలు మీ నాన్న ఫోటో ఎక్కడుంది? మీ నాన్న ఫోన్ నెంబర్, మీ మలేషియా మావయ్య ఫోన్ నెంబర్ ఇవ్వు. మీ నాన్న జైల్లో ఉన్నాడు కదా, మాట్లాడలేడు కదా. అలాగే మరి జైల్లో ఉన్న వ్యక్తి డబ్బు పంపించేటప్పుడు మొత్తం ఉంటాయి కదా ఎంక్వైరీలు, ఏమి కూడా తెలుసుకోలేదు. నేను ఒక గుడ్డిదాన్ని, మీరు చెప్పినట్టు నమ్మేశాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. చూడుండదునా, ఇప్పటి వరకు రోహిణి వాళ్ళ నాన్న ఫోటోను కూడా చూడలేదంటే ఇదేదో తిరకాస వ్యవహారంలాగే ఉంది అని అంటూ ఉంటుంది శోభ. అప్పుడే ఇక రోహిణి చంప పగలగొట్టి జుట్టు పట్టుకొని, నిజాన్ని బయట పెట్టకపోతే నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక సుగుణమ్మ అయితే, ఇలా ఎన్ని రోజులని నిజాన్ని దాచిపెట్టి కళ్యాణి నరకం చూస్తుంది. ఇక నా కూతురికి ఈ నరకయాత్ర నుంచి బయటపడేయాలి అని అంటూ, ఆగమ్మా, ఎందుకమ్మా కూతురు లాంటి కోడల్ని ఎందుకు డబ్బు కోసం ఇలా వేధిస్తున్నావు నువ్వు? అసలు రోహిణి ఎవరనుకుంటున్నావు? రోహిణి నా కన్న కూతురు, తను గొప్పింటి అమ్మాయి కాదు. ఇక నిజం తెలిసింది కదా,
కాబట్టి ఇప్పటికైనా నా కూతుర్ని ఇలా డబ్బు కోసం హింసించడం మానేసాయి అని అనగానే, ఏంటి రోహిణి నీ కూతురేంటి అని ఆశ్చర్యపోతూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అవును, మనోజ్ని ఇష్టపడింది. మీరు డబ్బు మీద ఉన్న ఆశతో డబ్బు ఉన్న కోడలే రావాలని అనుకుంటున్నారని నా కూతురు మనస్ఫూర్తిగా ప్రేమించిన మనోజ్ని వదులుకోలేక డబ్బుందని అబద్ధం చెప్పింది అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది సుగుణమ్మ. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.